Hi friends, welcome back to APJ All-in-One YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 48 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ జరిగింది. డీసీ హోమ్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వార్ వన్ సైడ్ గా మ్యాచ్ అయితే విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. ఈ మ్యాచ్ ఓవర్ టు ఓవర్ ఎలా జరిగింది వివరించుకునే ప్రయత్నం చేద్దాము. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ హోమ్ క్రౌడ్ ముందు అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. ఈ సీజన్ లో రెండు టీంలు 9 మ్యాచ్లు ఆడి ఉన్నారు. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 6వ స్థానంలోను, ఢిల్లీ క్యాపిటల్స్ 7వ స్థానంలోనూ ఉన్నారు. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఈ మ్యాచ్ రెండు టీములకి ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లో ఒక మార్పుతోటి లుంగి ఎంగిడి గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్ అయితే ఆడటం జరిగింది. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ లో 2 మార్పులతో ఆడటం జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి పాదుం నిశాంక రైట్ హ్యాండ్ బ్యాటర్, కేఎల్ రాహుల్ రైట్ హ్యాండ్ బ్యాటర్, ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులోకి రావడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుస్సేన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. కొంతవరకు వర్షం ప్రభావం కూడా గ్రౌండ్ లో కనపడుతూ ఉంది. ముందు రోజు కొంతవరకు వర్షం కురిచినట్లుగా అక్కడ అర్థమవుతుంది. పరిస్థితిని బట్టి కొంచెం మాయిచర్ ఎక్కువగా ఉంది. ఈ విధంగా మొదటి ఓవర్ పుట్టేటప్పుడు 8 రన్స్ అయితే వచ్చాయి. రెండో ఓవర్ బౌలింగ్ ముకుల్ చౌదరి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పుట్టేటప్పటికి 13 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుస్సేన్ 3 ఓవర్లు పుట్టేటప్పటికి 19 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ ముకుల్ చౌదరి పాదుం నిశాంక 19 రన్స్ వరకు చేయగలిగి 15 బాల్స్ ఆడి బ్రాంక్స్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి నితీష్ రాణా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 4వ ఓవర్ పుట్టేటప్పటికి 29 రన్స్, 1 వికెట్ కోల్పోయారు ఢిల్లీ క్యాపిటల్స్. 5వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5వ ఓవర్ పుట్టేటప్పటికి 36 రన్స్, 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుస్సేన్ ఇక్కడ కేఎల్ రాహుల్ 12 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ ఆడి ఆకిల్ హుస్సేన్ బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా ఓపెనర్స్ ఇద్దరు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ ఇద్దరు వెంటనే అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి కరుణ్ నాయర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 37 రన్స్, 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు ఇక్కడికి 6.1గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజీ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్, 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. కరుణ్ నాయర్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 13 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ ఆడి గురుజప్ నుంచి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్ చేసి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పరంగా స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ గురుజప్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్, 3 వికెట్లను కోల్పోయి 10వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ నితీష్ రాణా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 15 రన్స్ వరకు చేయగలిగి నూర్ అహ్మద్ బౌలింగ్ లో 13 బాల్స్ ఆడి 15 రన్స్ మాత్రమే చేయగలిగి అవుట్ అవడం జరిగింది. కార్తిక్ శర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి స్టబ్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. అక్షర్ పటేల్ స్టబ్స్ ఇద్దరు క్రీజ్ లో ఉన్నారు. లెఫ్ట్ రైట్ బ్యాటర్స్ క్రీజ్ లో ఉన్నారు. ఈ విధంగా ఇద్దరు కూడా కొత్త బ్యాటర్సే కావడం వల్ల కొంతవరకు పరుగులు రావడం ఆగిపోయింది అని చెప్పుకోవాలి. కొంచెం నిదానంగా క్రీజ్ లో నిలదొక్కుకోవడం కోసం ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 62 రన్స్ మాత్రమే చేయగలిగి 4 ప్రధానమైన వికెట్లను కోల్పోవడం జరిగింది. రన్ రేట్ పరంగా 6.2గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ గురుజప్నీతో అక్షర్ పటేల్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో కేవలం 2 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ ఆడి ఆకిల్ హుస్సేన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి సమీర్ రిజ్వీ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 11 ఓవర్లు పుట్టేటప్పటికి 69 రన్స్ మాత్రం చేయగలిగి 5 ప్రధానమైన వికెట్లను కోల్పోవడం జరిగింది. 12వ ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుస్సేన్ 12 ఓవర్లు పుట్టేటప్పటికి 73 రన్స్, 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ ముకుల్ చౌదరి 13 ఓవర్లు పుట్టేటప్పటికి 77 రన్స్, 5 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ గురుజప్నీతో 14 ఓవర్లు పుట్టేటప్పటికి 87 రన్స్, 5 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 15 ఓవర్లు పుట్టేటప్పటికి 97 రన్స్, 5 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ ముకుల్ చౌదరి 16 ఓవర్లు పుట్టేటప్పటికి 109 రన్స్, 5 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ గురుజప్నీతో 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 116 రన్స్, 5 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజీ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 130 రన్స్, 5 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ జమీ ఓవర్టన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ తన మొదటి ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. ఇక్కడికి స్టబ్స్ 38 రన్స్ వరకు చేయగలిగి జమీ ఓవర్టన్ బౌలింగ్ లో 38 రన్స్ వద్ద 31 బాల్స్ ఆడి ముకుల్ చౌదరి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి అశుతోష్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 135 రన్స్, 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజీ ఇక్కడికి అశుతోష్ కూడా 14 రన్స్ వరకు చేయగలిగి 5 బాల్స్ ఆడి రన్అట్ గా రుతురాజ్ గైక్వాడ్ ద్వారా రన్అట్ గా జరగాల్సి వచ్చింది. క్రీజులోకి స్టార్క్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇక్కడికి ఆఖరి బాల్ మాత్రమే మిగిలి ఉంది ఇన్నింగ్స్ పూర్తవడానికి. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 155 రన్స్, 7 వికెట్లను కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పరంగా 155 రన్స్ వరకు చేయగలిగారు. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సమీర్ రిజ్వీ 40 రన్స్, 24 బాల్స్ నాట్అవుట్ గా నిలిచారు. స్టబ్స్ 38 రన్స్, 31 బాల్స్ మాత్రమే మంచి స్కోర్ అయితే చేయగలిగారు. వీరిద్దరు బ్యాటింగ్ ద్వారానే కొంతవరకు గౌరవప్రదమైన స్కోర్ అయితే వచ్చింది. మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా ఎక్కువ స్కోర్ అయితే చేయలేకపోయారు. ఎరసాల రూపంలో 2 రన్స్ మాత్రమే లభించాయి. బౌలింగ్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆకిల్ హుస్సేన్ 4 ఓవర్లు బౌల్ చేసి 14 బాల్స్ డాట్ బాల్స్ వేసి 19 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. ముకుల్ చౌదరి 1 వికెట్, నూర్ అహ్మద్ 2 వికెట్లు, గురుజప్నీతో 1 వికెట్, జమీ ఓవర్టన్ 1 వికెట్ తీయడం జరిగింది. వికెట్ల పతనం పరంగా 29 వద్ద మొదటి వికెట్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోవడం జరిగింది. 36 వద్ద 52, 61, 69, 134, 149గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 155 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అయితే పూర్తయింది. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 156 చేదనగా క్రీజులోకి ఓపెనర్స్ గా సంజు శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, రుతురాజ్ గైక్వాడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్, ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజులోకి రావడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ స్టార్క్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఇక్కడికి మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 3 రన్స్ మాత్రమే చేయగలిగారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా 2వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 15 రన్స్,
మూడవ ఓవర్ బౌలింగ్ స్టార్క్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 22 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ లుంగి ఎంగ్రీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. రుతురాజ్ గైక్వాడ్ ఎక్కువ రన్స్ చేయలేక 6 రన్స్ మాత్రమే చేయగలిగి 13 బాల్స్ ఆడి సమీర్ నుంచి క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ 6 రన్స్ వద్ద అవుట్ అవడం జరిగింది. మొదటి వికెట్ కోల్పోయారు చెన్నై సూపర్ కింగ్స్. క్రీజ్లోకి ఉర్విల్ పటేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 24 రన్స్ ఒక వికెట్. ఇక్కడికి 5వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ కెప్టెన్ బౌల్ చేయడానికి వచ్చారు. తన 2వ ఓవర్ బౌల్ చేస్తున్నారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 28 రన్స్ ఒక వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ లుంగి ఎంగ్రీ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 44 రన్స్ ఒక వికెట్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 7.2గా ఉంది. కొంతవరకు పోల్చుకుంటే స్కోర్ల పరంగా ఈ పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ కొంతవరకు పవర్ ప్లే పరంగా కొంత బెటర్గా ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ సమయంలో ఇంత మాత్రం రన్ రేట్ కూడా అయితే లేదు. కొంతవరకు విజయ అవకాశాలు చెన్నై సూపర్ కింగ్స్ వైపు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి పవర్ ప్లేలోనే. 7వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ ఉర్విల్ పటేల్ కూడా 17 రన్స్ వరకు చేయగలిగి 9 బాల్స్ ఆడి కీపర్ రాహుల్ స్టంప్ అవుట్ చేయగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మరో వికెట్ను కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో. క్రీజులోకి కార్తిక్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 49 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇక్కడికి 72 బాల్స్ మిగిలి ఉండగా 99 రన్స్ కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. గెలుపు అంత కష్టమేం కాదన్నట్టుగా టార్గెట్ చేదన సులువుగానే కనిపిస్తుంది. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 62 రన్స్ చేసి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. ఇక్కడికి 66 బాల్స్ కి 90 రన్స్ మాత్రం కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 10వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 74 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 7.4గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 78 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 31 బాల్స్ కి. కార్తిక్ శర్మ మరియు సంజు శాంసన్ ఇద్దరు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తూ ఇద్దరు పరుగుల భాగస్వామి 50 రన్స్ పూర్తి చేసుకున్నారు. అలాగే సంజు శాంసన్ వెంటనే అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. సంజు శాంసన్ 50 రన్స్ 32 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతుంది సంజు శాంసన్ ద్వారా చెప్పుకోవాలి. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 96 రన్స్ 2 వికెట్లను కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా 13వ ఓవర్ బౌలింగ్ స్టార్క్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 105 రన్స్ 2 వికెట్లు. 42 బాల్స్ మిగిలి ఉండగా 51 రన్స్ కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 14వ ఓవర్ బౌలింగ్ లుంగి ఎంగ్రీ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 106 రన్స్ 2 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 126 రన్స్ 2 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ లుంగి ఎంగ్రీ ఇక్కడికి 30 బాల్స్ కి దాదాపు పరుగులకి సంబంధించి దాదాపు దగ్గరకు వచ్చేసారు. 30 బాల్స్ కి 30 రన్స్ మాత్రమే కావాలి. ఈ విధంగా బాల్ కి 1 రన్ చొప్పున కొట్టినా కూడా ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని అనేది సొంతం చేసుకునేలా టార్గెట్ అయితే దగ్గరకైతే చేరుకున్నారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 24 బాల్స్ మిగిలి ఉండగా 16 రన్స్ మాత్రమే కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 17వ ఓవర్ బౌలింగ్ స్టార్క్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 100 రన్స్ కూడా పూర్తి చేసుకున్నారు. 61 బాల్స్ కి కార్తిక్ శర్మ మరియు సంజు శాంసన్ ఇద్దరు కలిసి 100 రన్స్ పరుగుల భాగస్వామ్యం అయితే చేయగలిగారంటే ఈ విధంగా టార్గెట్ చాలా చిన్నది కాబట్టి 156 రన్స్ టార్గెటే కాబట్టి వీరిద్దరు పరుగుల భాగస్వామ్యంలోనే 100 రన్స్ చేయగలిగారంటే దాదాపు టీమ్ విన్నింగ్ అయితే ఖాయమైందని చెప్పుకోవాలి. 17వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 2 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ 18 బాల్స్ మిగిలి ఉండగా 7 రన్స్ మాత్రమే కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. ఈ విధంగా మొదటి బాల్ డాట్ బాల్ గా, రెండవ బాల్ 6 గా కార్తిక్ బ్యాట్ నుంచి లభించడం జరిగింది. స్కోర్లు సమమయ్యాయి. మూడో బాల్ బౌండరీగా కార్తిక్ బ్యాట్ నుంచి ఇన్నింగ్ షాట్ లభించింది. 17.3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ 2 వికెట్లను కోల్పోయి ఛేదించడం జరిగింది. 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీని సాధించారు. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 6వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 7వ స్థానంలో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా సంజు శాంసన్ 87 రన్స్ 52 బాల్స్ కి, కార్తిక్ శర్మ 41 రన్స్ 31 బాల్స్ కి ఇద్దరు నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 8 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ అక్షరు ఎంగ్రీ 1 వికెట్ మాత్రం తీయగలిగారు. వికెట్ల పతనం 25-45 వద్ద వికెట్లను కోల్పోయి 17.3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ చేసి 2 వికెట్లు మాత్రం కోల్పోయి ఛేదించడం జరిగింది. అవార్డుల పరంగా డాట్ బాల్స్ వేసినందుకు ఆకిర్ బుస్సేను అవార్డు తీసుకోవడం జరిగింది. సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా 6లు 4ల పరంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పరంగాను సంజు శాంసన్